గురుగారు, ఆలయానికి మందిరానికి తేడా ఏమిటి? ఆలయంలో ధ్వజస్తంభం అనేది ఖచ్చితంగా ఉండాలా? ఈ ఆలయము, దాని కట్టడము ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే ఆగమ శాస్త్రానికి సంబంధించినవి. శాస్త్రములలో కొన్ని భాగములలో ఆగమ శాస్త్రం అనే భాగం ఒక ప్రత్యేకమైన భాగం ఉన్నది. ఆ దేవాలయం ఎంత వెడల్పు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, ఎంత ప్రాకారం ఉండాలి, దాని చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ ఎలా ఉండాలి, ఆ ఆలయానికి గోపురం ఎంత ఎత్తులో ఉండాలి, ఇవన్నీ లెక్క ఉన్నది. ఈ లెక్కంతా దేన్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది అంటే ఆ లోపల ప్రతిష్ఠ చేసేటువంటి భగవంతుని యొక్క విగ్రహం ఎంత ఎత్తు ఉన్నదో దాన్ని అనుసరించి ఈ ఆలయ కొలతలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఇవన్నీ తెలియజేసే శాస్త్రాన్ని ఆగమ శాస్త్రము అంటారు. అయితే ఈ దేవాలయాన్ని కట్టేటప్పుడు పైన గోపురములు, ఆ గోపురములలో ఉండేటువంటి శాలలు ఇవన్నీ ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని దేవాలయము అని అంటాం. ఒకవేళ మాకు దేవుడు ఉండాలి, మేము ఆరాధించుకోవాలి, కానీ ఈ గోపురాలు ఇవన్నీ కట్టేటువంటి స్తోమత మాకు లేదు, అటువంటి స్థితిలో ఓ చిన్న గది ఏర్పాటు చేసుకుని పైన గోపురాలు లేకుండా లోపల భగవంతుణ్ణి పెట్టుకుని ఆరాధన చేస్తారు. ఆ గోపురాలు ఇవేవీ లేకుండా, ధ్వజస్తంభాలు లేకుండా ఉండేటువంటి ఆ దైవం ఉండేటువంటి ఆ గదిని మాత్రం ఏమంటామంటే మందిరం అని అంటారు. అందుకనే ఇళ్లల్లో ఉండేటువంటి దాన్ని పూజా మందిరము అంటాం. సామూహికంగా ఊరు మొత్తానికి కలిపి ఉండేటువంటి దాన్ని, దేవస్థానాన్ని దేవాలయం అని పిలుస్తాం. అది ఆలయం, ఇది మందిరం. పైన గోపురాలు ఇవేవి ఉండవు, వాటికి కొలతలతో సంబంధం లేదు. కేవలం ఓ గదిలో ఓ భగవంతుడిని అక్కడ పెట్టుకోవటం, ప్రతిష్ఠ ఇటువంటివి కూడా ఉండవు. అక్కడ పెట్టుకోవటం, మన మనస్సుతో భగవంతుడిని అర్చన చేయటం, అలా చేస్తే దాన్ని మందిరం అంటారు. లేదు, గోపురాలు ఇవన్నీ లెక్క ప్రకారం ఏర్పాటు చేసి శాస్త్రాన్ని అనుసరించి పెడితే దాన్ని దేవాలయం అని అంటారు. ముందు ధ్వజస్తంభం ఉండాలా అంటే ఖచ్చితంగా ఉండి తీరాలి దేవాలయాన్ని. ధ్వజస్తంభం ఎటువంటిది, ఎందుకోసం పెడతారు? ఓ జెండాలాగా ఉంటుంది, కేతనంలాగా. దానికి గంటలు కూడా ఉంటూ ఉంటాయి, అవి శబ్దం చేస్తూ ఉంటాయి గాలి వచ్చినప్పుడల్లా. ఎందుకు ఆ గంటలు కట్టాలి? కేతనంలాగా ఎందుకు ఉండాలి? అంత ఎత్తు దేనికి ఉండాలి ఆ ధ్వజస్తంభం? ధ్వజస్తంభం ఎటువంటిది అంటే ఒకానొక టీవీ కార్యక్రమాలు ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరికీ ఆ టీవీలో వచ్చి కనపడాలి అంటే దానికి సంబంధించిన యాంటీనా అనేది ఒకటి ఉంటుంది ఆ ఊళ్ళో. ఆ యాంటీనా ఏం చేస్తుంది? అక్కడ ప్రసారం చేయబడినటువంటి కార్యక్రమాన్ని గాలిలో వచ్చేటువంటి తరంగముల ద్వారా స్వీకరించి ఆ ఇంట్లో ఉన్నటువంటి టీవీ అనబడే ఆ బాక్సులో, ఆ పెట్టెలో కనబడేటట్టుగా చేస్తుంది. యాంటీనా కనుక లేకపోతే ఆ ఊరు మొత్తం మీద కార్యక్రమాలు కనబడే అవకాశం లేదు టీవీలో. అలాగే ఆ భగవంతుని యొక్క దివ్యమైన శక్తి, ఆ భగవంతుని విగ్రహం పెట్టేటప్పుడు దాని కింద ఒక యంత్రాన్ని పెడతారు. అట్లాగే ధ్వజస్తంభం పెట్టేటప్పుడు కూడా కింద కూర్మ యంత్రం అని ఒక యంత్రాన్ని ఉంచుతారు. ఆ యంత్రం దగ్గర ఉన్న శక్తి అక్కడ నుంచి ఈ కూర్మ యంత్రం స్వీకరిస్తుంది. ఆ శక్తిని ధ్వజస్తంభం ద్వారా గాలిలో తరంగములుగా ప్రసరింపజేస్తుంది. అప్పుడు ఆ గ్రామంలో ఉన్న వారందరికీ కూడా భగవంతుని దివ్యమైనటువంటి శక్తి కలుగుతుంది. కనుక ఆ దేవాలయానికి ఆ భగవంతుని శక్తిని, ఆ దేవాలయంలో ఉన్న భగవంతుని శక్తిని గ్రామంలో ఉన్న వారందరికీ అందజేసేటువంటి ఒక యాంటీనా లాంటిది ఆ ధ్వజస్తంభం. అందుకోసమని ఆ ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తారు. అది ఉత్త చెక్క ముక్క కాదు, కేవలం స్తంభం కాదు, దాని కింద ఓ యంత్రం ఉన్నది. ఆ యంత్రానికి ఓ శక్తి ఉన్నది. ఆ శక్తిని అనుసరించి అది ఆ విగ్రహం దగ్గర ఉన్న శక్తిని తీసుకుంటుంది. తీసుకుని ఆ స్తంభం ద్వారా, యాంటీనా ద్వారా మొత్తానికి అందిస్తుంది. అందించవలసిన ఆవశ్యకత ఉన్నది. ఊళ్ళో వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి అని అనుకున్నప్పుడు దేవాలయానికి ముందు ధ్వజస్తంభం ఖచ్చితంగా ఉండవలసిందే. అది చెక్క కనుక దాన్ని రక్షించడం కోసం చుట్టూ తొడుగు
వేస్తారు.